మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పడవద్దని, కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ సమగ్ర సర్వేను, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్న రైస్ మిల్లర్లను పరిశీలించారు. రైస్ మిల్లర్లు తీసుకుంటున్న ధాన్యం కొనుగోలు ట్రక్ షీట్లతో పాటు నిల్వలను తనిఖీ చేశారు. స్థానిక అంగడిపేట వీధిలో ఎన్యూమరేటర్లు చేస్తున్న సర్వేలో పాల్గొని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,20,000 కుటుంబాలను సర్వే చేసేందుకు 1,600 మంది సిబ్బందిని నియమించామని, ఇప్పటికీ 1,00,000 మంది కుటుంబాలను తమ సిబ్బంది సర్వే చేశాయని, మరో వారం రోజుల్లో ధాన్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ సర్వే పూర్తవుతుందన్నారు. సర్వే కోసం ఇతర గ్రామాలు, పట్టణాల్లో ఉంటున్న కుటుంబాల యజమానులు తమ సొంత గ్రామాల్లోకి వచ్చి సర్వే కోసం రావాల్సిన అవసరం లేదని, ఎక్కడున్నా అక్కడ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్న ఈ సర్వేలో పొందుపరిచిన అంశాలను ఆన్లైన్ లో నమోదు చేసి భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరుగుతుందన్నారు. నిరుపేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు చేరేందుకు ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తుందని, ఎవరి సంక్షేమ పథకాలకు తొలగించకుండా మరిన్ని సంక్షేమ పథకాలను అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వేలో అందరూ పాల్గొని సిబ్బందికి పూర్తి సమాచారాన్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందించడం సంతోషకరమన్నారు. పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకుని రైతులు ఆరంభిస్తున్న ధాన్యాన్ని మేచర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని పరిశీలించారు. ఇప్పటికే 50% ధాన్యం కొనుగోలు పూర్తయిందని, ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు ఎక్కువైతే వేరే మిల్లులకు తరలించేందుకు సుమారు 60 మిల్లులను ఎంపిక చేసినట్టు తెలిపారు. వెల్దుర్తికి చెందిన వృద్ధురాలు కర్రెపోచమ్మ తన భర్త చనిపోయి ఏళ్లు గడుస్తున్న తనకు పెన్షన్ రావటం లేదని కలెక్టర్ ముందు మొరపెట్టుకోగా ఎంపీడీఓను పిలిచి పెన్షన్ ఇప్పించాలని సూచించారు. కొందరు రైతులు తమ ధాన్యం విక్రయించి డబ్బుల కోసం ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం బరిష్ యంత్రాల్లో కనుపాపలు సక్రమంగా ఐరిష్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వృద్ధ రైతులు తెలిపారు. రోజువారీగా కొనుగోలు కేంద్రాలకు వచ్చి కనుపాపల ఐరిష్ కోసం ఇబ్బందులు పడడంతో ఓటీపీ రాకపోవడంతో డబ్బులు రావడం ఆలస్యం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ఉమాదేవి, ఎస్ఐ రాజు, ఎంపీఓ విశ్వేశ్వర్, ఏపీఓ రాజులతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకారం మనం ఫాలో కావాల్సి వస్తుంది. కొద్దిమంది కావాలని ఇన్స్టిగేట్ చేసి రైతులను అంతా కూడా వాళ్ళని మిస్గైడ్ చేసి చేస్తూ ఉన్నారు కొద్దిమంది. సో వాళ్ళందరూ కూడా ఆ జీవోనే సమాధానం. సో మనం ఏదైతే ఉన్నదో అది క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం కూడా అన్ని సన్నబొడ్లు ఎంత వచ్చినా కానీ అవన్నీ కూడా ప్రొక్యూర్ చేస్తాం. దానికి కూడా మేము సపరేట్ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. మిల్స్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. సో సన్నబొడ్లు కానీ దొడ్డు ఓడ్లు కానీ లాస్ట్ గింజ వరకు కూడా ప్రభుత్వం అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అసలు మీడియా తరఫున తెలుపుతా ఉన్నాను. సో అదేవిధంగా ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో కూడా వాళ్ళందరిది కూడా ఈ రానున్న ఒక 1 వీక్లో మొత్తం సర్వే అనేది కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్కి కొద్దిమంది మిస్గైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఏంటంటే కూడా ఈ డేటా ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో ఇది కంప్లీట్ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉండబడుతుంది. సో అవన్నీ కూడా మేము స్ట్రాంగ్ రూమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి సో అవన్నీ కూడా మొత్తం ట్రంక్ బాక్సెస్లా సేఫ్గా మనం స్టోర్ చేస్తూ ఉన్నాం. ఆ డేటా క్యాప్చర్ చేసుకుని కూడా ఇవి ఎవరికి కూడా షేర్ చేయడం అనేది ఉండదు. ఓన్లీ ప్రభుత్వం దగ్గర ఈ డేటా ఉంటుంది. ఇంకా కొద్దిమందికి ఒక అపోహ ఏమున్నదంటే సో దీంట్లో డీటెయిల్స్ ఇస్తే మా పెన్షన్లు ఏమైనా కట్ అయితే లేకపోతే ఇతర సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా కట్ అయితే ఏమో అనేది కూడా కొద్దిగా అపోహ ఉంది. రేషన్ కార్డు బేసిస్ మీద చేసుకోవాలనేసి, లేకపోతే రేషన్ కార్డులో అంత కుటుంబం అంతా కలిసి ఉంటే అది మేము డివైడ్ చేసుకొని రాసుకుంటాం అనేసి అట్లా అనుకుంటా ఉన్నారు. ఇది ఏం రేషన్ కార్డు ఇవ్వడానికో రేషన్ కార్డు తీయడానికి సర్వే కాదు. మన ఇండివిజువల్ డీటెయిల్స్, కుటుంబం డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకోవడానికి. సో వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు ఒక్కటే ఇంట్లో ఉండి ఒక్కటే పొయ్యిలో వండుకుంటున్నట్టయితే వాళ్ళకి 3 సపరేట్ రేషన్ కార్డులు ఉన్నా కానీ ఒకటే డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో అది ఆ డీటెయిల్స్ అంతా కూడా మనం ఆన్లైన్లో ఎంటర్ చేస్తాం. వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్తో ఎంటర్ చేస్తాం కాబట్టి అది యూనిక్గానే స్టోర్ అవుతుంది. మీరు సపరేట్గా 4-5 అప్లికేషన్ సపరేట్గా ఫిల్అప్ చేసినా కానీ మళ్ళీ అలా ఎంటర్ చేసినాక అవంతా కూడా మొత్తం యూనిఫైడ్ అవుతాయి. సో అట్లా సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు అందరు కలిపి ఒకటే ఫామ్ ఇచ్చినా కానీ కూడా ఏం కాదు, సపరేట్ ఇచ్చినా ఏం కాదు, యూనిఫామ్ చేసినా ఏం కాదు. బట్ ఉట్టిగానే ఏదో ఎవరో మిస్గైడ్ చేసినారని చెప్పేసి
సో ఒకటే రేషన్ కార్డులో అందరు ఉన్నా కానీ మేము సపరేట్ ఇస్తాం లేకపోతే అవే ఇస్తాం అనేసి వాళ్ళు సందేహించాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డుకి దీనికి ఏం సంబంధం లేదు. రైతులు కొనుగోలు కేంద్రాలలో మనకి ఇప్పుడు వరకు మనకి 60,000 మెట్రిక్ టన్స్ నిన్న రాత్రి వరకు కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. 60,000 మెట్రిక్ టన్స్. లాస్ట్ 1 వీక్లో మనకి బాగా స్పీడప్ అయింది. రోజుకి సుమారుగా 8,000 వరకు కూడా మెట్రిక్ టన్ల ఇది మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో మనకి స్టార్టింగ్ ఏంటంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అంటే కొద్దిమంది మిల్స్ సో వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీ 25% ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అవి ఇవ్వడానికి కొద్దిమంది ముందు రాకపోతే కూడా వాళ్ళందరితో నెగోషియేట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఒప్పుకున్నారు. సో ఒక 4 days బిఫోర్ వరకు మన డిస్టిక్లో 33 మిల్స్ ఆపరేషనల్గా ఉండే. సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో 73 మిల్స్ ఆపరేషనల్గా ఉన్నాయి. సో ఈ ఎక్స్ట్రా వచ్చిన 40 మిల్స్ అన్నిటి కూడా ట్యాగింగ్ ఇచ్చిన స్పీడప్ అయింది. సో ఈరోజు మొత్తం తహసీల్దార్స్ని అందరినీ కూడా మిల్స్లే ఇన్స్పెక్షన్కే పంపించినాం. సో రేపు కూడా తహసీల్దార్స్ అందరూ కూడా రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. ఎస్పీ గారితో కూడా మాట్లాడినాం. సో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మిల్స్ అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. ఎవరన్నా కావాల్సుకొని ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఫార్మర్స్ని ఇబ్బంది కలిగే విధంగా కావాల్సుకొని అన్లోడింగ్ ఆఫ్ వెహికల్స్ కనుక స్లోగా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే ఆ మిల్స్ని సీజ్ చేసి బంద్ చేయడం కూడా జరుగుతుంది. ఎస్టర్డే మనం ట్యాగింగ్ ఇచ్చినాం. సో ఇప్పుడు స్పీడప్ అయ్యి అంతా కూడా ఎక్కడెక్కడైతే ఎక్కువ మిల్స్ దగ్గర ఆగిపోయిందో అవన్నీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా ఈ 1-2 daysలో పికప్ అనేది మనకి స్పీడప్ అవుతుంది. ఈ సన్నవరి ధాన్యానికి మిషన్ పెట్టారంట కదా సార్, ఆ మిషన్ల నుంచి ధాన్యం బయటకు వస్తేనే తీసుకోవట్లని చెప్పేసి ఇప్పుడు మన ధాన్యం అంటే ఇప్పుడు మనకి సన్న ఓడ్లు కానివ్వండి దొడ్డు ఓడ్లు కానివ్వండి రైతులంతా కూడా మన జిల్లాలో కొద్దిగా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్తా ఉన్నాం అందరికీ కూడా. బట్ కొద్దిమంది ఫార్మర్స్ కూడా వింటలేరు. బట్ ఆ ఫార్మర్స్కి అందరు కూడా అప్పీల్ ఏంటంటే సన్న కానివ్వండి దొడ్డు కానివ్వండి మన రూల్స్ ఏంటి అనేసి అంటే క్లీన్ చేయాలి ప్యాడీ. కంపల్సరీ మనకి ప్యాడీ క్లీనింగ్ మిషన్స్ కూడా అన్ని పీపీ సెంటర్లో పెట్టినాం. సో ప్యాడీ క్లీన్ చేసిన ప్యాడీ మనకి 40.6 జోకి మనం పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో చాలామంది ఫార్మర్స్ కూడా వాళ్ళు కూడా డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉంటారు, క్లీన్ చేస్తలే. సో బట్ సన్నవడ్లకు కూడా మన క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నది. సో కంపల్సరీగా అది క్లీన్ చేసి FAQ ప్యాడీ మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అదే మనం ఇన్సిస్ట్ చేస్తాను. అది మనకి ఆల్రెడీ జీవోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సన్న కానివ్వండి దొడ్డు కానివ్వండి అన్నిటికీ అదే రూల్స్ ఉంటాయి. సో సన్నది ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే సన్నది పైన పెట్టవచ్చు, మధ్యలో దొడ్డుది పెట్టవచ్చు, మళ్ళీ కింద సన్నది పెట్టవచ్చు. అట్లా అందరు చేస్తారని కాదు, కొద్దిమంది దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ కూడా ఉంటాయి. అందుకని మనకి క్యాలిపర్స్ అనేసి మనకు కొన్ని మెషిన్స్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు ఆ గ్రెయిన్ది బ్రెత్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, దాని విడ్త్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చేసి సన్న వడ్డు కింద వస్తుంది దొడ్డు వడ్డు కింద వస్తుంది అనేసి వాళ్ళు అది మెజర్ చేయడం జరుగుతుంది. సో రేషన్ కార్డు లేకున్నా రేషన్ కార్డు ఉన్నా ఈవెన్ ఇల్లు లేకున్నా కూడా కంప్లీట్గా వాళ్ళది కూడా నమోదు చేయడం జరుగుతుంది. సో ఇల్లు లేని వాళ్ళకు కూడా అందులో ఫామ్లో ఉంది. సో దాంట్లో కూడా కేటగిరీ ఉంది. ఇల్లు లేని వాళ్ళైతే కూడా దానికి ఒక కోడ్ ఉంది. సో ప్రతి ఒక్కరి కుటుంబం సో కొద్దిమంది రోడ్ సైడ్లో ఉన్నా కానీ వాళ్ళది కూడా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డుకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఏమైనా హౌస్ లాక్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. వాళ్ళని కూడా ఎంటర్ చేసుకోమని కూడా చెప్పినాం. సో రెంటర్స్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు ఇక్కడన్నా ఎంటర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ ప్లేస్లోనే ఎంటర్ చేసుకోవచ్చు. కంపల్సరీగా ఓన్ ప్లేస్కి వెళ్ళి చేసుకోవాలనే ఇది కూడా లేదు. వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చినామంటే కూడా మన ఆఫీసర్స్కి అందరు కూడా ఆ రెంట్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా మేము ఇక్కడనే చేసుకుంటామంటే కూడా వాళ్ళది కూడా తీసుకుంటాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే ఇది సంక్షేమ పథకాల నుంచి తీసేయడానికి కాదు, ఇంకా సంక్షేమ పథకాలు మెరుగుపరిచి ఇంకా ఏ విధంగా మెరుగుగా అందరికీ కూడా ఇవ్వడానికి సాధ్యమవుతుందన్న దానికే సర్వే. సో వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు తెలిసినట్టయితే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి ఇంకా మంచిగా ఏ విధంగా చేయొచ్చు అని తెలుసుకోవడానికి సర్వే, కానీ ఉన్న వాళ్ళని తీయడానికి మాత్రం కాదు. అట్లా ఎవరన్నా అపోహలు కలిగిస్తే మాత్రం అది కంప్లీట్గా కూడా ఫాల్స్ న్యూస్. సో దాన్ని ఎవరు కూడా బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అందరూ కూడా ఇప్పుడు 50% ఆల్రెడీ కంప్లీట్ అయింది. అందరూ కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేసినారు. మన జిల్లాలో ఎక్కడ కూడా ఇష్యూ రాకుండా మంచిగా షేర్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఏ సంకోచం లేకుండా కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 1,00,000 కుటుంబాలు ఆల్రెడీ దాటినాయి. ఇంకొక 1,00,000 కుటుంబాలు రానున్న ఈ 7 daysలో ఈ సర్వే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో
సో ఈ సర్వే అయిపోయినాక అది ప్రభుత్వంకి ఇచ్చినాక సో సంక్షేమ పథకాలను ఇంకా మెరుగుపరిచి పబ్లిక్ ఏ విధంగా అందించవచ్చు అనేది కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచించడానికి కూడా ఈ డేటా మనకి యూజ్ కావడం జరుగుతుంది.